దీనిపైన పోలీస్ పాత్ర ఏంటంటే ఇది అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఒక ఇన్వాయిస్ తీసుకొని దాంట్లో జిఎస్టిఎన్ నెంబరు ఇన్స్పైరర్ వేయడం, పాన్ నంబర్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వేయడం, తర్వాత ఎప్పుడైతే ఆర్టీఓ అప్లోడ్ చేసేటప్పుడు దీన్ని మాస్క్ చేశారు అంటే ఒక పేపర్ కల్పించి ఇన్స్పైరా ఫీల్డ్లో లేకుండా మొత్తం ఇది నారాయణ చేసినట్టు, నారాయణ కొన్నట్టు, నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నట్టు దాన్ని అప్లోడ్ చేశారు. నౌ దిస్ ఈస్ ద ఫోర్జ్డ్ డాక్యుమెంట్. దీనికి ఇంకోటి ఏంటంటే 2 ఇన్స్టిట్యూషన్స్, నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అట్లాగే ఇన్స్పైరా, బోత్ ఆర్ హెడెడ్ బై పునీత్ కొత్తప్ప, హూ ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ శ్రీ పొంగూరు నారాయణ. దిస్ ఇస్ ద బ్రాడ్ అవుట్కమ్ ఆఫ్ ఇది. దీని బేస్ పైన మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే వీ మేడ్ సమ్ సర్టన్ సర్చెస్ ఫ్రమ్ టుడే మార్నింగ్, హూ ఆర్ ఆల్ ద కనెక్టెడ్ పీపుల్, ఆడిటర్ కావచ్చు, ఇట్లాంటి కనెక్టెడ్ పీపుల్ అందరితో వీ మేడ్ సర్టన్ సర్చెస్ అండ్ ఫౌండ్ అరౌండ్ 1,81,00,000 అన్అకౌంటెడ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఈ 1,81,00,000 వీఆర్ సెండింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఫర్దర్గా దీనిపైన వీల్ జస్ట్ మనం ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేయడం జరిగింది. ఇది ఏమన్నా ఈ క్యాష్కి వాళ్ళు అకౌంట్ ఫర్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి దగ్గర రీక్లెయిమ్ ఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ విల్ టేక్ ద డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ దానిపైన. బట్ ఈ కేసు పైన వచ్చేటప్పటికి వీఆర్ థరోలీ ఇన్వెస్టిగేటింగ్ ఇట్. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ యు సీ ద ఫస్ట్ ఇన్వాయిస్. ఇది చూడండి. ఈ ఇన్వాయిస్లో ఇది ఇన్స్పైరా కంపెనీ పైకిల్ కొంచెం పైన కమ్ డౌన్, యా, ధనలక్ష్మి ఆటో ఏజెన్సీతో ట్యాక్స్ ఇన్వాయిస్ అయింది. అక్కడ చూడండి జిఎస్టీ నెంబర్, ఒక నెంబర్ కనిపిస్తుందా మీకు, 37AAEC 3984D అనేది ఇక్కడ ఉంది కదా. అది ఇన్స్పైరాకి సంబంధించిన జిఎస్టీఎన్ నెంబర్, పైన ఉండేది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన పాన్ నెంబర్. నెక్స్ట్ ఇదే ఏం చేస్తారంటే ఆర్టీఓ ఆఫీస్కి అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ స్లైడ్ చూపించు. నెక్స్ట్ స్లైడ్ ఇది క్యాన్సిల్ చేసాను. నెక్స్ట్ స్లైడ్, యా యూ సీ దిస్. ఇదే అప్లోడ్ చేశారు. మీకు అది కొంచెం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ మేము డౌన్లోడ్ చేసాం. అక్కడ చూడండి ఆ జిఎస్టీ దగ్గర ఖాళీ పెట్టారు, పేపర్ అంటించి అది అక్కడ ఖాళీ పెట్టారు. సేమ్ డాక్యుమెంట్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, అక్కడ ఖాళీ పెట్టారు. ఎందుకంటే టు అవాయిడ్ ట్యాక్స్. ఇది పోలీస్ పాత్ర ఏంటంటే ఈ ట్యాక్స్ ఎవేషన్ కాదు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్ ఈస్ బీయింగ్ ఫోర్జ్డ్. దాంట్లో ఇది జిఎస్టీ ఉంది, దీంట్లో జిఎస్టీ ఉంది. ఎందుకంటే ఇది టు అవాయిడ్ ట్యాక్స్. మిగతా అంతా సేమే, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్ సేమ్, ఎవ్రీథింగ్, వెహికల్ నెంబర్ ఇస్ సేమ్, చాసిస్ నెంబర్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో దీనిపైన 92 వెహికల్స్కి, ఇది మనం ఒక ఎగ్జాంపుల్ చూపించాను, ఇట్లా 92 వెహికల్స్కి చేశారు, అన్ని వెహికల్స్కి ఇట్లా చేశారు. సో దీనిపైన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఇట్ కేమ్ టు డిటిసి అండ్ డిటిసి గారి కంప్లైంట్ మేరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. దీంట్లో ప్రస్తుతానికి ఎవరెవరైతే పాత్రధారులు వాళ్ళ ఎవరెవరు చేశారు ఈ పని అదంతా కూడా మనం తరోగా ఎగ్జామిన్ చేసి విల్ ఫైనలైజ్ ద కేసు. ప్రస్తుతానికి ట్యాక్స్ కంపెనీస్ ఇప్పుడు ఏవైతే ట్యాక్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 23 జూన్లో జరిగిన ఒకటి మాత్రం చూశారు. రిమైనింగ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వీఆర్ డూయింగ్. సరే, అప్లోడ్ చేసినప్పుడు ఈ ఫార్మ్స్ చెక్ చేయాలంట, 2023 జూన్ అంటున్నారు. ఇప్పటి వరకు ఎందుకు గొప్పగా ఉన్నారు? అదే బయట పడింది కదా. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణ టార్గెట్ చేశారు. అట్లేం లేదండి, మొన్న కూడా చేశారు నారాయణ సార్, మళ్ళీ చేశారు నారాయణ. రాజకీయ కూడా ఇప్పుడు ఇది ఫ్రాడ్ కాదంటారా? ఫ్రాడ్ కావచ్చు అండి. సో ప్లీజ్ రెస్ట్రిక్ట్ టు ద ఫ్రాడ్. ఎన్ని రోజులు కళ్ళు మూసుకున్నట్టు సార్ వ్యవస్థ? ఫ్రాడ్ కాదా ఇది చెప్పండి. యూ టెల్ మీ వెదర్ దిస్ ఇస్ ఫ్రాడ్ ఆర్ నాట్. ఎన్నికల్స్ ఎప్పుడో సార్ బయట ఫ్రాడ్ అనేది చట్టము ఎప్పుడైనా సరే ఎనీ ఇల్లీగల్ థింగ్ అది ఎప్పుడైనా బయటపడచ్చు. బయట పడింది కాబట్టి 23rd ఎప్పుడైతే సర్చెస్ చేశారో 23rd ఫిబ్రవరి సర్చెస్ లో బయట పడింది కాబట్టి కేసు రిజిస్టర్. ఎవరెవరు మీ సర్చింగ్ లో మీరు ఎవరెవరు తీసుకున్నారు సార్ అదుపులోకి? అదుపులోకి ఎవరిని తీసుకోలేదు సర్చ్. సార్ ఈ రోజు దాడి చేసినటువంటి వాళ్ళ నుంచే కదా సార్ ఈ నగదు సేకరించింది? దాడి కాదని సెర్చెస్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఆదాయానికి మించే ఆస్తులు కావచ్చు కాదు, అన్అకౌంటెడ్ క్యాష్ అనేది సీజ్ చేశాము. ఇట్ ఈస్ బీయింగ్ సెంట్ టు ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పటివరకు ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు? వాళ్ళలో ముఖ్యులు కేసు ఒకరిపైన అండి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఐడెంటిఫై అయిన కేసు ఒకరిపైన, పునీత్ అండ్ అదర్స్ ఎవరైతే దాంట్లో కన్సర్న్ ఉన్నారో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సార్ ఈరోజు సింగపూర్ హార్డ్వేర్ ఫ్రెండ్స్ సంబంధించినటువంటి గురుబ్రహ్మను వాళ్ళలో కూడా జరిగింది. దానికి దీనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఇన్వెస్టిగేషన్ లో మేము చెప్తామండి ఫర్దర్ గా మీకు. అది
ఒక 4 people నుంచి స్వాధీనం చేసుకున్నారు. అది గివ్ ద ప్రెస్ నోట్లో మీకు ఇస్తాను. సార్ ఆర్టీఓ అధికారులు ప్రమేయం ఏమైనా ఉందా దీంట్లో? ఎందుకంటే చాలా నెలల తర్వాత మళ్ళీ దీన్ని మీరు ఐడెంటిఫై చేయడం జరిగింది. యా, అది ఐ ఆమ్ స్పీకింగ్ వాట్ ఈస్ ద ఎవరెవరు ఈ పాత్ర ఏంటుంది ఏంటనేది మీరు ఎగ్జామినింగ్. యాజ్ సచ్ డాక్యుమెంటేషన్ అనేది అప్లోడ్ చేసి ఎవరైతే అప్లోడ్ చేస్తారో, ఎవరైతే ఇల్లీగల్ గెయిన్ అయినారో వాళ్ళపైన ఇప్పుడు మనం కేసు పెట్టడం జరిగింది. ఇఫ్ అట్ ఆల్ దేర్ ఈస్ ఎనీ సబ్స్టాంటివ్ ఎవిడెన్స్ విల్ ఫర్దర్ యాక్ట్ ఆన్ దట్. నేను చెప్తున్నాను, కనెక్టెడ్ అన్నీ ఉన్నాయి, ఎవ్రీబడి ఈస్ కనెక్టెడ్. విల్ గివ్ ఏ ప్రెస్ నోట్ డీటెయిల్ అని ఇస్తాను. పోయినసారి కూడా నారాయణ ఇంట్లో జరిగినప్పుడు సోదాలు పూర్తిగా సోదాలన్నీ చేసి కూడా మేము డ్రగ్ అని చెప్పారు, డ్రగ్ అధికారులు అని చెప్పారు. చేసిన డ్రగ్ అధికారికి జరిగినటువంటి సోదాలకి పొంతం లేదనేటువంటి ఒక విమర్శలు కూడా వ్యక్తమైంది. యా, ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈ రోజు జరిగిన క్యాష్ సీజర్ మీరు చెప్పండి, క్యాష్ అకౌంటెడ్ ఫారా కాదా? నెంబర్ 1, ఇది ఫ్రాడా కాదా? సార్ మీరు ఫ్రాడ్ అని చెప్తున్నారు. ఇంతకుముందు ఎందుకు చేయలేదండి సార్? అదే సార్ క్వశ్చన్ ఇది కరెక్ట్. అధికారులు ఇంతకుముందు సార్, చేయకుండా ఎలక్షన్ మూమెంట్లో